పూర్ణ హృదయంతో ఎవరిని నమ్మాలి చెప్పండి? సహోదరా, సహోదరి, ఎవ్వరూ చేయలేని దాన్ని నువ్వు చెయ్యాలి అని అంటే నీకు దేవుని పట్ల మిక్కుటమైన విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ప్రపంచంలో 52 రోజుల్లో ఇంత పెద్ద మందిరము క్రైస్తవ చరిత్ర ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు ఏ దేశంలో సాధ్యము కాలా. మరి ఇక్కడ ఎలా సాధ్యమైంది? నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు నమ్మినట్లయితే ప్రపంచంలోనే ఒకానొక అతి పెద్ద మందిరాన్ని నేను నిర్మించబోతున్నాను. చాలా సంతోషం ప్రభువా. నువ్వు నమ్మినట్లయితే 52 రోజుల్లోనే నిర్మించబోతున్నాను. అది నమ్మడం అంత సులభం కాదు. కానీ నన్ను పిలిచిన నా దేవుని గురించి నాకు బాగా తెలుసు. ఆ మహా గొప్ప దేవునితో సుమారు నేను 40 సంవత్సరాలుగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాను. సుమారు 40 సంవత్సరాలుగా ఆ శ్రేష్టమైన దేవుణ్ణి నేను నమ్ముకున్నాను, ఆయనతో నడుస్తున్నాను. ఆయన గురించి నాకు బాగా తెలుసు. సాధారణంగా ఏమండి పలానా వారి గురించి మీకు తెలుసా అని అంటే మీరు ఏమంటారు తెలుసా? 20 సంవత్సరాలుగా ఆయన నాకు తెలుసు, బాగా తెలుసు. ఏమనండి పెద్దగా పరిచయం లేదు, నేను గడిచిన 1 month బ్యాకే నేను ఆయన్ని కలిశాను, పెద్దగా పరిచయం లేదు అని అంటాం. అవునా? ఎందుకని? 1 month బ్యాకే కలిసాం, 1-2 సార్లు కలిసాం, పెద్దగా పరిచయం లేదు. సహోదరుడు, సహోదరి, అడుగుతున్నా, ఎంతకాలంగా నీ దేవుడైన యేసుక్రీస్తు నీకు పరిచయం? ఎంతకాలంగా ఆయనతో పాటు నువ్వు నడుస్తున్నావు? ఎంతకాలంగా ఆయన గురించి నువ్వు తెలుసుకున్నావు? నా దేవుని గురించి నాకు బాగా తెలుసు. ఆయన 95లో నాతో మాట్లాడాడు. అతిపెద్ద సంఘాన్ని ఇస్తాను అన్నాడు. అప్పుడు నేను కాపరిని కూడా కాదు, సంఘము లేదు. అతిపెద్ద సంఘాన్ని ఇస్తానంటే ఆ రోజుల్లో 2000 మంది 3000 మంది, అదే అతిపెద్ద సంఘం అనుకున్నాను నేను. అతిపెద్ద సంఘం అంటే ఒక 3000 మంది సంఘం దేవుడు ఇస్తాడేమో అనుకున్నాను. ప్రపంచంలోనే ఒకనొక అతిపెద్ద సంఘాన్ని ఇస్తాడు అని మాత్రం నేను ఆ రోజు ఊహించలేను. దయచేసి గమనించండి. అడిగిన వాటికంటే, ఇప్పుడు చెప్పండి, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడో నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు.